అల్లూరి విలేకరుల ఆధ్వర్యంలో ఘనంగా అల్లూరి జయంతి వేడుకలు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు నక్కపుట్టులో శుక్రవారం నాడు అల్లూరి విలేకరుల యూనియన్ ఆధ్వర్యంలో 128వ అల్లూరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో నక్కలపుట్టు గ్రామంలో ఉన్న అల్లూరి విగ్రహానికి అల్లూరి పాత్రికేయులు, తెలుగుదేశం పార్టీ బొర్ర నాగరాజు కలిసి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగాన్ని మరువకూడదు అని అన్నారు. ఆయనను మనం స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన తన 27వ ఏట బ్రిటిష్ తెల్లదొరల గుండెల్లో దడపుట్టించారని అన్నారు. తెలుగు ప్రజల ఆశా జ్యోతి, మన్యం విప్లవ వీరుడు అయిన అల్లూరి సీతారామరాజుని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఆ మహనీయుడు పోరాటం వల్లనే ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని ఆయనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బొర్ర నాగరాజు, అల్లూరి యూనియన్ వ్యవస్థాపకులు పోతురాస వెంకటరాజు, యూనియన్ ప్రెసిడెంట్ నాడేలి రామకృష్ణ, యూనియన్ సలహాదారులు కె ప్రేమ్ కుమార్, కోశాధికారి మనభూమి కె రాజు, కార్యదర్శి నాగేష్, గౌరవ అధ్యక్షులు వి డేవిడ్ రాజు, రిటైర్డ్ డిఎంఎన్హెచ్ఓ మోద కృష్ణమూర్తి, పిఆర్ఓ పిఎస్ బాబు మరియు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రామకృష్ణ, అల్లూరి యూనియన్ అధ్యక్షుడు. ఈరోజు అల్లూరి జయంతి సందర్భంగా నా తోటి మిత్రులకి, సీనియర్ నాయకులు అన్నయ్య గారికి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి అన్నయ్య గారు బొర్ర నాగరాజు గారికి, వాళ్ళ దంపతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి అన్నయ్య ఈరోజు అల్లూరి విగ్రహాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించి దాదాపు 1975 అంటే ఇప్పుడు 1925 సుమారు 45 సంవత్సరాలు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మహానుభావుడు అల్లూరి ఇదే రోజు 4/7/1897లో పాండ్రంగి గ్రామం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఆయన జననం. మరి దాదాపు 128 సంవత్సరాలు కావస్తుంది. కానీ ఆ మహానుభావుడు తరతరాలు, ఆ మహానుభావుడికి మన ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఆ మహానుభావుడు ఈరోజు విశాఖ మన్యంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఈరోజు అల్లూరు జిల్లా పేరు పెట్టుకోవడం మనకందరికీ రాష్ట్రంలోనే కాదు దేశంలో చాలా గర్వకారణం. మరి ముఖ్యంగా ఈ జిల్లాలోని ఎన్నో మంచి కార్యక్రమాలు, అంటే స్వాతంత్రం కోసం ఆయన పోలీస్ స్టేషన్లపై చింతపల్లి కానీ, అలాగే రాజమంగి కానీ, అలాగే అన్నవరంలో కానీ, కేడీపేట కానీ 10/6/22 సంవత్సరం అంటే 1922లోనే అక్టోబర్ 1922 అక్టోబర్ 6వ తారీఖున, 7వ తారీఖున, 8వ తారీఖున చింతపల్లి స్టేషన్ కానీ, రాజమంగి స్టేషన్ కానీ, కేడీపేట స్టేషన్లో కానీ ఒకేసారి దాడి చేసి ఈ దేశం కోసం అని త్యాగం చేసిన మహానుభావుడు. అలాగే ఆయన గూడెం కొత్త వీధిలో కూడా, దారకొండ ప్రాంతంలో కూడా తపస్సు చేసిన వ్యక్తి, మహనీయుడు. అలాంటి వ్యక్తి మన ప్రాంతంలో ఆయన పుట్టడం చాలా గర్వకారణం. ఈ ప్రజలకి చాలా సంతోషకరం. మరి ముఖ్యంగా మన అల్లూరు జిల్లా మన పేరు చెప్పుకోవడం వల్ల చాలా మనకు గర్వంగా ఉంది. దేశానికి ఎక్కడికి వెళ్ళినా సరే, 28 రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే అల్లూరు జిల్లా అంటే ఆ మహనీయుడు మనకు ఒక బుల్లెట్ లాంటి వ్యక్తి. కాబట్టి ఆ మహనీయుడికి మనం ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ఆయనకి నివాళులర్పిస్తూ నా తోటి వచ్చిన నా పాత్రికేయ బృందానికి, అలాగే అన్నయ్య గారికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి సందర్భంగా ఈరోజు ఎన్నడూ లేని విధంగా కనీసం ఈ జయంతి వర్ధంతి అన్నప్పుడు కూడాను పత్రికా ప్రముఖులు అల్లూరి సీతారామరాజు గారి పేరున అసోసియేషన్ ఏర్పాటు చేసి ఇన్ని సంవత్సరాలు జరిగిన ప్రతి జయంతి వర్ధంతి ఆనవాయితీగా రావడం, అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఘనంగా కార్యక్రమం జరుపుకోవడానికి రక్తజపం చేసి ఘనంగా నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ, ఎందుకంటే ఈరోజు ఈ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం గతంలో 1997 1997లోనూ ఆయన
జన్మను, అది కాకుండా ఇక్కడ విగ్రహం నేను పెట్టి ఇప్పుడు 45 సంవత్సరాలు అవుతుంది. అంటే ఎప్పుడు అంటే సుమారు 44 సంవత్సరాల నుంచి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఇక్కడ ప్రత్యేకంగా పెట్టి జయంతి అదేవిధంగాను వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉన్నాం. గతంలో ఒక విగ్రహం ఉంది, అది మళ్ళీ కొద్దిగా పాడైందన్న ఉద్యోగంతో మళ్ళీ విగ్రహాన్ని మార్చి సంతృప్తిగా కార్యక్రమం అంతా కూడాను రొటీన్గా కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం. ముఖ్యంగాను అల్లూరి సీతారామరాజు గారి పేరున మన కిందంలో అక్కడ స్టేజ్ కూడాను ఏర్పాటు చేసి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు నామకరణం పెట్టి అక్కడ స్టేజ్ కూడాను పెట్టుకోవడం కూడా జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు అంటే మొదటి నుంచి ఆయన స్ఫూర్తి ముందుకు నడపాలన్న ఉద్దేశంతోనే ఘనంగా నివాళులు అర్పించుకోవడానికి కార్యక్రమాన్ని కూడా చేశారు. దానికి పాత్రికేయ మిత్రులంతా కూడాను ఘనంగా ప్రతి ఏడాది కూడా నిత్యం వర్ధంతి జయంతి 2 కార్యక్రమాల్లో కూడాను వారు ముందుకు వచ్చి వారి యొక్క సహకారంతో కార్యక్రమాలను నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.